గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు గురజాల నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్ర 2047 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 years అయిపోద్ది 2047కి. దట్ ఈస్ ద విజనరీ ప్లాన్ ప్రైమ్ మినిస్టర్ గారిది, అదేవిధంగా మన చీఫ్ మినిస్టర్ గారిది. సో దీనికి 175 నియోజకవర్గాల్లో 5 years యాక్షన్ ప్లాన్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, మనకున్న వనరులు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా వినియోగంలోకి తేవాలి, ఇవన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దాన్ని అమలుపరిచేదానికి ఒక కమిటీని కూడా వేసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ఇక్కడ అందరం కూడా సమావేశమయ్యాం. దీంట్లో గౌరవ ఆర్డీఓ గారు మురళి గారు, అదేవిధంగా కాంతారావు గారు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్, అదేవిధంగా జానీ గారు గురిజాల మున్సిపల్ చైర్మన్, సుబ్బారావు గారు పిడురాల మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా కల్లం రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా మన నాయకులందరూ కూడా అధికారులు, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ప్రధాన ఉద్దేశం మీరందరూ కూడా తెలుసు, ఒక ప్రభుత్వం, ఒక విజనరీ లీడర్ దేశానికి రాష్ట్రానికి ఉంటే అభివృద్ధి ఏ విధంగా ముందుకి వెళ్తుందనేది కూడా మనందరం కూడా ఇప్పుడు చూస్తున్నాం. 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత ఆయన 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది, హైదరాబాదు ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది, ఇవన్నీ కూడా మనం చూసాం. 95లో ఆయన ఐటీ గురించి మాట్లాడితే చాలామంది నవ్వారు. ఐటీ ఏంటి, ఇది ఎవరికి తెలుసు ఏంటి అనేది కూడా. హైటెక్ సిటీ కడితే అక్కడికి ఎవరు వస్తారన్నారు. అదే ఈరోజు మనం చూస్తే మన స్టేట్లో ప్రతి ఒక్క వ్యవసాయ కుటుంబంలో పిల్లలందరూ కూడా చదువుకొని ఈరోజు దేశ విదేశాల్లో జాబులు చేస్తూ ఉన్నారు. వ్యవసాయం చేసే తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే అక్కడికి వెళ్ళి జాబులు చేసుకొని ఆర్థికంగా బలపడి డబ్బులు ఇక్కడికి పంపించి మరలా ఇక్కడ మట్టి మిద్దలన్నీ బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కట్టుకొని నేను నిన్న మాడుగులో స్టే చేశాను. చాలా గ్రామాల్లో నేను చూశాను. నేను 94లో ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు ఒక అరాచకమైన పరిస్థితులు ఉండేవి గురిజాల నియోజకవర్గంలో. ఫ్యాక్షన్ 17 గ్రామాలు, మనుషులు చంపుకోవటం, జైలుకి వెళ్ళటం, మగవాళ్ళు జైలుకి వెళ్తే మహిళలు వ్యవసాయం చేసుకొని పిల్లలను కూడా, చిన్నపిల్లలను కూడా వ్యవసాయం చేసుకెళ్ళి చదువు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నేను కూడా ఒక ఫ్యాక్షన్ గ్రామం నుంచి వచ్చాను, మంచికల గ్రామం నుంచి. నాకు కూడా తెలుసు ఫ్యాక్షన్లో ఇబ్బందులు ఏంటి. నేను ఆలోచించాను, ఎందుకు మనుషులు ఒకరినొకరు చంపుకోవాలి, రీజన్ ఏంటి, పగలు ప్రతీకారాలు ఎందుకు వస్తాయి మనుషుల్లో, దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలని అప్పటి నుంచి తయారు చేసుకొని ఆ 5-6 years నేను అన్ని గ్రామాలకు వెళ్ళి అపోజిషన్లో ఉన్న నాయకులతో కూడా మాట్లాడి అన్ని గ్రామాలు కూడా రాజీ చేశాం. ఉందని మీ ఆఫీస్ ఎక్కడ లేదు, నేను చూడలేదన్నా. కానీ ఒక ముందు చూపుతోని మనం కట్టింది ఇది ఒక అసెట్గా మిగిలిపోద్ది ప్రభుత్వానికి. మీరు అధికారులు రివ్యూ పెట్టుకోవాలన్నా, లేకపోతే మీరు పైన కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్లు పెట్టుకోవాలన్నా, అదొకటి. ఈ ముందు రోడ్డు ఉంది. ఈ ముందు రోడ్డు చాలా ఇరుగ్గా, వర్షం వస్తే బురద అవన్నీ కూడా యానిమల్స్ తిరగటం, పడుకోవటం చాలా అసహ్యంగా ఉండేది. దాని పుష్కరాల్లో పెట్టి సిమెంట్ రోడ్డు వేయించారు. యాక్చువల్గా ఇది మెయిన్ రోడ్డు బీటీ రోడ్డుకే అలో చేస్తుంది ప్రభుత్వం. కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీన్ని వైండింగ్ చేసి మొత్తం సిమెంట్ రోడ్డు వేయించారు. గుంటూరు మాచల్ రోడ్డు కానీ, కారంపూర్ రోడ్డు కానీ అవన్నీ సీసీ రోడ్లు వేయించడం, తర్వాత హాస్పిటల్స్ కట్టించడం, వైసీఎస్ బిల్డింగ్లు కట్టించడం, అగ్రికల్చర్ ఆఫీసులు, ఒకటి కాదు మనం చేయాల్సినవన్నీ చేశాం. దయదలు కూడా మనం చూస్తే బీటీ రోడ్డు 40 సంవత్సరాలు మెట్రో రోడ్లు వెళ్ళారు.
అక్కడ బీటీ రోడ్ వేశారు. ఫారెస్ట్ వాళ్ళు వేయడానికి వీల్లేదు సార్ అన్నారు. ఎందుకన్నాను, ఫారెస్ట్లో మేము అనుమతించమన్నారు. 3 నెలలు మీరు ఇటు రాబాకండి, మీరు అధికారులు కాదు, నేను ఎమ్మెల్యే కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్పాను. వాళ్ళు రాయలేదు, మరి వేసేసారు. అక్కడ చౌల్ తీసి కట్టారు. అక్కడ ఆ టెంపుల్ని రెనోవేట్ చేయాలంటే కింద మనం కొట్టాలి, అంటే నిలబడి వెళ్ళటానికి. అదొక హెరిటేజీ ప్రాజెక్టు, దాన్ని మీరు చేయడానికి వీల్లేదని ఆ రోజు ఎండోమెంట్ కమిషనర్గా ఉన్న అనురాధ గారు నేను మాట్లాడితే చెప్పారు. లేదు మేడం, ఈరోజు మనం చేయకపోతే పుష్కరాల్లో కష్టం, విఐపీలు వస్తే ఎలా ఒంగోని వెళ్తారు, ముఖ్యమంత్రి గారు వస్తే ఎట్లా అంటే, లేదు సార్ అది నేను ఒప్పుకోను, అది చేయడానికి వీల్లేదంటే నేను చేస్తున్నాను, నువ్వు వచ్చి శాతం ఆపమని చెప్పాను. చేశాను, నా కోసం కాదు, ప్రజల కోసం చేశాం. చాలా బ్రహ్మాండంగా చేశాం. అక్కడ చూస్తే 6-7 ఏసీలు నా సొంత ఖర్చులతో పెట్టి జనరల్ ఏసీలు తీసుకొచ్చి మనం బిగించాం. సత్రాలు కట్టాం, పుష్కర ఘాట్లు కట్టాం. అన్నిట్లో మన నియోజకవర్గంలో చూస్తే పొందుగుల, రామాపురం, మరి అట్లనే మనకి బట్రుపాలెం, తంగెడ, అదేవిధంగా గురిజాల మండలం, ఇది మన గొట్టెముక్కల, మాతవరం మండలంలో 3 చోట్ల, రేగులగడ్డ, వెల్లంపల్లి, గోవిందాపురం, ఇవన్నీ 10 పుష్కరాలు కట్టాం. ఎక్కడెక్కడో తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి, చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు ఇక్కడ పుష్కర స్థానాలు. ఆ రోజు ప్రతి టెంపుల్లో కూడా, ప్రతి పుష్కర ఘాట్లో కూడా వీళ్ళందరూ, పుల్లిపాడు గ్రామాలు, మన వాళ్ళందరూ, అసోసియేషన్ అందరూ కూడా దాదాపు 18 లక్షల మందికి భోజనాలు పెట్టారు. ఇదే హిస్టరీ. ఇవన్నీ కూడా మనం విజన్తో చేశాం. ఇంత మనం ఆ రోజు చిన్నపిల్లలు స్నానాలు చేయాలంటే ఆ రివర్లోకి వెళ్ళి చేయలేకపోతా అంటే చిన్న తొట్టులా కట్టించాం. వాటికి బ్రహ్మాండంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి అందరూ కూడా లేడీస్, వీళ్ళు పిల్లలు ఎంజాయ్ చేశారు. అలా మనం 5 సంవత్సరాలు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అన్నీ డెవలప్ చేస్తే 19-24 మధ్య ఏదన్నా శివరాత్రి వచ్చినా, కార్తీక మాసం వచ్చినా కనీసం టాయిలెట్స్ని కూడా సరిగా వాళ్ళు లేకుండా డ్రింకింగ్ వాటర్ కూడా చేయలేవాలి. పల్నాడు, వెనకబడ్డ పల్నాడు కాదు, ఇది అభివృద్ధి చెందే పల్నాడుగా రావాలనే ఒక కాన్సెప్ట్తోని అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే 30 సంవత్సరాల్లో ఇది అభివృద్ధి చెందిన పల్నాడుగా కూడా మారింది. సో ఒక ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం ఉంటే మన రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు, నియోజకవర్గాలను ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మన ఆలోచనల ముందు బాగుండాలి. మనసు బాగుంటే ఆలోచనలు బాగుంటాయి. అవన్నీ ఉంటే మనం ఏ విధంగా చేయాలనేది కూడా, మంచి చేయాలనే ఒక కాన్సెప్ట్ కూడా మనలో ఉంటుంది. మీరు చూస్తే 1924 ఇది ఒక పేడకల లాంటి పరిస్థితి. 5 సంవత్సరాలు రాష్ట్రం ఎడిపోయిందో ఎవరికి అర్థం కాదు. ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారో ఎవరికి అర్థం కాదు. గుంతలు కొడతలేని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, ఇండస్ట్రీస్ లేని రాష్ట్రం, పిల్లలందరినీ కూడా గంజాయికి అలవాటు చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. దీనికి ఎవరికి నష్టమో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అధికారులైనా, మేము ప్రజాప్రతినిధులైనా, మనందరూ ఒక సొసైటీ నుంచి వచ్చాం. అందరి పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థానాలకు రావాలనే కాన్సెప్టు ప్రభుత్వాలకు ఉండాలి. దానిలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా ముఖ్యమంత్రి గారు డిజైన్ చేశారు. ఏదో మనం అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్యేలుగా మేము, మంత్రులుగా చెప్తే పనులు మీరు చేస్తారు, అది ప్రభుత్వంలో ఒక భాగం. అలా కాకుండా మనకున్న అన్ని డిపార్ట్మెంట్స్ని మనం కోఆర్డినేట్ చేసుకొని ఒక విజనరీ ప్లాన్తో మనం ముందుకెళ్ళేదానికి ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు అగ్రికల్చర్ గురించి, హార్టికల్చర్ గురించి, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ గురించి, అవన్నీ కూడా మన రాష్ట్రం, మన పల్నాడు, ఈ సెక్టార్స్ అన్నిటి కూడా మనం ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి. 19-24 మధ్య వదిలేశారు. అసలు ఈ డిపార్ట్మెంట్ ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. గతంలో ఫర్టిలైజర్ కానీ, షేడ్స్ కానీ, లేకపోతే ట్రాక్టర్స్ కానీ, లేకపోతే స్ప్రింక్లర్స్ కానీ, ఇవన్నీ కూడా రైతులకు ఉపయోగపడే అన్నీ కూడా
మనం 14, 19 ఇచ్చాం. 19, 24 మధ్య అవన్నీ కూడా మళ్ళీ వదిలేశారు. రైతుకి వెన్నెముక లాంటి రైతుకి మనం ఉపయోగపడకపోతే పండించిన పంట అధిక దిగుబడులు వచ్చే పంటలన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోలేకపోతే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఉత్పత్తులను పెంచుకోలేకపోతే సమస్యలు వస్తాయి. సో అందుకనే గతంలో ప్యాడీ ఎకరానికి 20 బస్తాలు వస్తే ఈరోజు ఎకరానికి 40 నుంచి 50 బస్తాలు వస్తున్నాయి. జనాభా పెరిగింది, ఉత్పత్తులు పెరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉత్పత్తులు పెరగడంతో పాటు రైతు ఆదాయం కూడా పెరగాలి. ఒక పక్క వాణిజ్య పంటలు ఇవన్నీ కూడా మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కూడా మీరు ప్లాన్ చేస్తున్నారు. నేను మొన్న పిన్నెల్లో చూశాను పామాయిల్ సాగు ఫస్ట్ టైం మన నియోజకవర్గంలో తీసుకొచ్చారు. అది ఒక 5 సంవత్సరాల తర్వాత మరి దానికి ఒక ఎకరాకి ₹1,00,000 ఆదాయం వస్తుంది. దాంట్లో మనం పెద్ద కష్టపడే పరిస్థితి కూడా లేదు. సో ఆ విధంగా మనం పంట వేసుకున్నప్పుడు ఆదాయం వచ్చినప్పుడు మన పిల్లలను చదివించుకోవటం, లేక మన కుటుంబ పోషణ సరిగా చూసుకోవటం, ఇవన్నీ కూడా మనకి వస్తాయి. మనిషి ఎప్పుడు కూడా ఆదాయం పెరిగినప్పుడు, ఆర్థిక పరిస్థితులు బాగున్నప్పుడు ఆలోచనలు కూడా బాగుంటాయి. చాలామంది ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే కుంగిపోతారు, మానసికంగా ఇబ్బంది పడతారు. మానసికంగా ఇబ్బంది పడ్డప్పుడు ఆలోచన కూడా సరిగా రావు. సో అందుకనే మనిషికి ఎప్పుడు కూడా అన్ని విధాలైన ప్రశాంతత మనకు ఉండాలనేది కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. సో అందుకనే మనం ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్లే దాంట్లో మనం మీరందరూ కూడా మరి ఒక ప్లాన్ కూడా తయారు చేసుకోండి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనం ముందుకు వెళ్ళాలంటే, పంటలు బాగా పండాలంటే చాలా బ్రహ్మాండంగా కూడా అక్కడ హెల్త్ బాగుంటుంది, వెల్త్ బాగుంటుంది. అందరూ కూడా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. మనం అక్కడ పార్క్ కూడా డెవలప్ చేస్తాం. పిల్లలు బ్రహ్మాండంగా రోజు 2-3 వేల మంది అక్కడికి వాకింగ్ చేస్తూ ఉన్నారు, అవన్నీ వెళ్తూ ఉన్నారు. దాన్ని అక్కడ చూస్తే దాచిపల్లి చేయాలి, గురజాలు ఇక్కడ కూడా సుంకరకు ఉంటుంది. ఇది కూడా మనం డెవలప్ చేస్తే ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళటం, లేకపోతే హాలిడేస్ అప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళటం, అవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం పనిచేసినప్పుడు మనం మరలా మన శక్తిని మనం తిరిగి ఇంకా యూటిలైజ్ చేసుకోవాలన్నా, పుంజుకోవాలన్నా మన మానసిక ప్రశాంతత ఒక మనిషికి అవసరం అంటే చాలామంది తీర్థయాత్రకు పోతారు, కొంతమంది బయటికి కుటుంబాలతో వెళ్తారు. ఇదంతా రీఛార్జ్ చేసుకోవటం మనం మనిషి మరలా మనం హెల్త్గా పనిచేసుకోవటానికి. సో నేను ఇది కూడా ఈ నియోజకవర్గంలో ఈ పార్కుల డెవలప్మెంట్ కూడా నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. తర్వాత మీరు చూస్తే టెంపుల్స్, ఇప్పుడు మన దగ్గర ఈ మండలంలో దైద ఉంది. దైద టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్. మీరు చూస్తే తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఎలాంటి టెంపుల్ మనకి లేదు. నేను కూడా 94 తర్వాత నేను ఆ టెంపుల్ మేము కూడా సరిగ్గా నేను కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. 2016 మనకి పుష్కరాలు వచ్చినప్పుడు ఆ టెంపుల్ని 150 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఫారెస్ట్లో రోడ్డు వేయాలి, ఏనీల గతంలో అక్కడ చౌల్ట్రీస్ లేవు, గెస్ట్ హౌస్ లేవు గవర్నమెంట్. ఎవరు వెళ్ళినా అక్కడికి వెళ్ళాలి, లోనికి వంగి వెళ్ళాలి. ఎవరు పోయినా నడిచి వెళ్ళే పరిస్థితి లేదు, పడుకొని వెళ్ళాలి ఒక చోట. నేను చూశాను ఇది ఎట్లా దీన్ని చేయాలి, రేపు ముఖ్యమంత్రి గారిని తీసుకురావాలి టెంపుల్కి, ఎలా చేయాలన్నప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ తయారు చేయనప్పుడే పుష్కరాల మీద మేము చేసాం. ఇక్కడ ఆ రోజు ఆర్డీఓ గారు కానీ జిల్లాధికారులు మురళి గారు అందరూ మేము రాష్ట్ర ప్రభుత్వంగా స్టార్ట్ చేయలే, ఇక్కడ స్టార్ట్ చేసి జిల్లాధికారులందరినీ తీసుకొచ్చి, ఎందుకంటే అప్పుడు మీరందరూ అధికారులుగా లేరు, మీకు కూడా ఏం జరిగిందో కూడా తెలియాలి. అంటే మన ఆలోచన విధానం, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో దాన్ని మీరు అందుకోవాలనేది నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఆ రోజు మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయకముందే కృష్ణా పుష్కరాల మీద మనం ఒక మీటింగ్ పెట్టుకుని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దాంట్లో ఎండోమెంట్, పిఆర్, ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేసింది. అన్నీ కూడా పుష్కర ఘాట్లు కట్టేదానికి కానీ రోడ్స్ కానీ అవన్నీ కూడా 150 కోట్ల రూపాయలు మనకి రణచింతల మండలం,
సతర్సాల నాగార్జున సాగర్ ఆ మార్చలు కూడా మనమే చూసాం. స్టేట్లో ఫస్ట్ మీటింగ్ మందే. నన్ను అడిగారు ముఖ్యమంత్రి గారు, వాడిని చూపిస్తే ఇంకా మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, మీరే ముందున్నారే అన్నాడు. సార్ మాకు డబ్బులు కూడా కావాలి కదా, అందుకని అంటే మనం పంపించాం 150 కోట్లు ప్రపోజల్స్ పంపిస్తే 150కి 150 కోట్లు, 1 కోటి రూపాయలు కూడా తగ్గకుండా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు 60 పుస్తకాలు. మనకు రెవెన్యూ డివిజన్ వచ్చింది. ఈ ఆఫీస్ మీరు చూస్తే ఆ రోజు ఇప్పుడు డిఆర్ఓ గారు మురళి గారు ఆర్డీఓగా ఉన్నారు. ఇప్పుడు మన కలెక్టర్ గారు కూడా మనకి నర్సాపేట అండ్ గురిజాల ఆర్డీఓ గారు పనిచేశారు. దీన్ని మనం 2 crores తో డిజైన్ చేశాం, కానీ 3 కోట్ల రూపాయలు ఇది ఖర్చు అయింది. ఒకవేళ గురజాల జిల్లా కేంద్రంగా రావాల్సి వస్తే దీన్ని 2 విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చున్న ఆలోచనతో దాన్ని డిజైన్ చేసి, ఇలాంటి ఆర్డీఓ ఆఫీసు రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. కొన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా ఈ విధంగా లేవు. అదేవిధంగా రెస్ట్ రూమ్స్, వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవడం కానీ అన్నీ కూడా పైన మీరు చూసే ఉంటారు. చాలా విశాలమైన బిల్డింగ్స్ కట్టాం. ఆ రోజు కాంట్రాక్టర్కి చెప్పి 1 కోటి రూపాయలు ఎక్కువ నిధులు మీరు పెట్టండి, మేము ఇప్పిస్తామని చెప్పాం. పాపం ఆయన మొత్తం కూడా తయారు చేస్తే ఆ రోజు ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవన్నీ చైర్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన చైర్స్ తెచ్చాం. లోకేష్ గారితో ఇనాగరేషన్ చేయించాం. గవర్నమెంట్ కూడా గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు చెప్తారు, నెగ్లెక్ట్ చేస్తే ఒకసారి మొన్న చూస్తే కొత్తూరులో నెగ్లెక్ట్ చేసిన దానివల్ల ఒక కుర్రోడు చనిపోయాడు. ఒక చోట కొంతమంది వైర్లు దిగిపోయి కొంతమంది చనిపోతుంటారు. ఒక స్తంభం అది డ్యామేజ్ అయింది, ఇరిగిపోద్ది లేకపోతే ఒరిగిపోద్ది. రీప్లేస్ చేయమన్నప్పుడు మేము పట్టించుకోకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించకపోతే జరగాని నష్టం జరిగితే ప్రాణాలు పోయిన తర్వాత మనం తిరిగి తీసుకురాలి. సో మనకు అందుబాటులో ఉన్న వాటిని రీప్లేస్ చేయడం దాంట్లో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఈరోజు కరెంట్ లేకపోతే కూర్చోలేం, ఏసీ లేకపోతే కూర్చోలేం, ఫ్యాన్ తిరగకపోతే కూర్చోలేం. ఏదన్నా మనం ఇంట్లో వండుకునే కుక్కర్ కాడ నుంచి ఏదైనా కరెంట్ లేనిదే మనిషి లేడు, జీవితంలో ఏదైనా పరిస్థితికి మనం వచ్చాం. సో అంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి దీన్ని ప్రజల సమస్యల పట్ల దీని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక 5-6 మరలా సబ్స్టేషన్స్ కూడా కొత్త ప్రపోజ్ చేశాను, లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా. అవన్నీ కూడా చేసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నుంచి రైట్ కెనాల్ నుంచి మనకి గుంటూరు అండ్ ప్రకాశం జిల్లాలకి దాదాపు 11 లక్షల ఎకరాలకి మనం ఆయకట్టు ఉంటే దానికి నీళ్లు మనం తీసుకుంటున్నాం. సో ఈరోజు స్టేట్ డివైడ్ అయిన తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వానికి వెళ్ళింది, శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్ర ప్రభుత్వం కింద ఉంది. సో ఈ నీళ్లు ఉపయోగించుకున్న దాంట్లో మనకి తెలంగాణకి చాలా సార్లు కూడా గొడవలు వస్తూ ఉన్నాయి. సో వచ్చినప్పుడు ఉన్న నీటిని మనం స్టోరేజ్ కెపాసిటీ అంటే ఇప్పుడు బుగ్గవాగు రిజర్వాయర్ ఉంది, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ స్టోరేజ్ ట్యాంక్ అది. సో అది 3000 ఎకరాల్లో ఆ రోజుల్లో 65లో దాన్ని డిజైన్ చేయబడింది. సో దాని స్టోరేజ్ కెపాసిటీ అప్పుడు 3.5 TMC. సో ఇది ఇప్పుడు అన్నీ ఆక్యుపై అయిపోయి అది 1500 ఎకరాలకు వచ్చి ఇప్పుడు 1.5 TMCకే అది స్టోరేజ్ కెపాసిటీకి వచ్చింది. ఆ రిజర్వాయర్లో నీటి నిల్వ తక్కువ ఉన్నప్పుడు పంట అవసరమైన నీళ్లు కానీ డ్రింకింగ్ వాటర్కి అవసరమైన నీళ్లు కానీ ఇచ్చే పరిస్థితులు ప్రభుత్వానికి లేవు. సో ఇప్పుడు మేము కాంట్రాక్టర్ మేము డిజైన్ చేసేది ఏంటంటే దాన్ని ఇప్పుడు నీటి నిల్వ చేసుకోవడంతో పాటు ఉన్న నీటిని సక్రమంగా వినియోగించుకోవటం. సో ఇప్పుడు డ్రాప్స్ లేవు, తర్వాత పనిచేసే వాళ్ళు సరిగా లేరు, లాస్ట్ 5 years అంతా డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని ఒక డిజైన్ చేసి ఒక కంపెనీని మనం తీసుకొచ్చి కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఇవన్నీ కూడా ఏ కెనాల్కి ఎంత వాటర్ అవసరమో అంత వాటరే పంపిస్తాం, మైనర్కి ఎంత వాటర్ అవసరమైతే అంత వాటర్ పంపిస్తాం. సో బుగ్గవాగుని 1.5 TMC నుంచి 5.5 TMC స్టోరేజ్ కెపాసిటీని పెంచుతున్నాం. పెంచడం ద్వారా ఏమైందంటే నీళ్లు ఇప్పుడు మనకు అవసరమైన వాటర్ మనకు అవసరమైనప్పుడు మనం ఇచ్చుకోవచ్చు. సో మనం ఇంకొక గవర్నమెంట్ పైన ఆధారపడాల్సిన పని మనకి లేదు. సో ఇప్పుడు దీని ద్వారా 11 లక్షల ఎకరాలకు డిజైన్ చేయబడిన ప్రాజెక్టు 2.5 లక్షల ఎకరాలు ఈ వాటరు వినియోగంలోకి రాకుండా ఈ వాటర్ అంతా కూడా సముద్రంలోకి లేదా కృష్ణానదిలోకి పోవటం వల్ల
దాదాపు 2 లక్షల ఎకరాలు ఆయకట్టులో లేదు. సో ఈ ప్రాజెక్ట్ ఈ విధంగా డిజైన్ చేయటం వల్ల అదనంగా 2 లక్షల ఎకరాలు ఆయకట్టులోకి వస్తుంది ఈ ప్రాజెక్టు కింద, నాగసాగర్ కుడికాలు కింద. సో 2 లక్షల ఎకరాల ఆయకట్టులోకి వస్తే ఎంత ఆదాయం రైతులకు పెరుగుతుందో మీరు ఆలోచించండి ఈ 2 జిల్లాల్లో. ఇది గత ప్రభుత్వాలు ఇవన్నీ కూడా మనకి ఆలోచించాలి. సో మనకి ఈరోజు మన పల్నాడు ప్రాంతం ముఖ్యంగా గురజాల మాచర్లు చూసుకుంటే ఇవన్నీ కూడా నీటి లభ్యతను బట్టి మనం ఇవన్నీ కూడా డిజైన్ చేసుకుంటే మీరు అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ వీటన్నీ కూడా ఎవరు మనం బతకాలంటే ముందు అసలు వాటర్ కావాలి. ఈ వాటర్ని మనం ఒడిసి పట్టుకొని ఉన్న వాటర్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం, అవి కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెవెన్యూ, మన వ్యవస్థలో ప్రధానమైనది రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా సమస్యలు ఉంటాయి. మీకు 1924 మధ్య మీరు చూస్తే చాలా గందరగోళ పరిస్థితి. అన్ని రెవెన్యూ రికార్డ్స్ మార్చేశారు, ఆన్లైన్ మార్చేశారు, ఒకళ్ళ పేరు వింటే ఇంకొకరికి ఎక్కించారు. సో ఇవన్నీ కూడా గందరగోళం, రాష్ట్రం ఒక గందరగోళ పరిస్థితిలోకి నెట్టబడింది. సో దాన్ని ఈరోజు అన్నీ మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో కూడా మనం చూస్తే ప్రభుత్వ భూములు 14-19 మధ్య ఇండస్ట్రీస్ కోసం పెట్టిన భూములన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కించుకొని వాళ్ళు మార్చేసుకున్నారు. నేను అందుకని ఆర్డీఓ గారికి, మన కలెక్టర్ గారికి కూడా చెప్పాను. 14-19 మధ్య ఉన్న ప్రభుత్వ భూములు ఎన్ని, 19-24 మధ్య మార్చబడిన భూములు ఎన్ని, ఇవన్నీ కూడా మీరు ఇవ్వాలి. ఇప్పటికే 1 ఇయర్ అయిపోయింది. దీన్ని అందరూ కూడా అన్ని మండలాల్లో దీని ఒక స్పెషల్ టీమ్స్ని వేసుకొని ఎవరెవరు రికార్డ్స్ మార్చారు, ఎవరెవరు భూములు ఆక్రమించుకో. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్నికల ముందు చెప్పాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలి. చదువుకొని నిరుద్యోగాలకు ఉన్న అన్ని కులాలకు చెందిన యువతకి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది మన సీఎం గారి విజన్. సో మనకి దానికి ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే నేను అన్ని మండలాల్లో ఉంచిన ల్యాండ్ మొత్తం ఆక్రమించేసుకున్నారు 1924 మధ్య. సో దాన్ని ఇప్పుడు మరలా తీసేసి మీరు అన్నీ క్యాన్సిల్ చేసి ప్రభుత్వ భూములుగా బోర్లు పెట్టండి. పెడితే నేను ఈ ఇండస్ట్రీస్ కోసం కూడా ప్లాన్ చేసుకొని వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళకి ఇండస్ట్రీస్ పెట్టే బాధ్యతను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనం ప్రధానంగా ముందుకెళ్ళాలి. ఇండస్ట్రియల్ పార్క్, ప్రతి నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్క్ కూడా ముఖ్యమంత్రి గారు పెట్టమన్నారు. దాన్ని కూడా దాచిపల్లి మండలంలో కూడా దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. ఈ 6 నెలల్లో 8 కోట్ల రూపాయల నిధులు ఇచ్చాం ఆ ఊరికి. మనం వేణుగోపాల స్వామి టెంపుల్ 30 ఏళ్ల నుంచి అడుగుతూ ఉన్నారు. 90 నెలలు నన్ను అడిగారు, తర్వాత వచ్చిన ఎమ్మెల్యేని అడిగారు. రెన్యువేట్ చేయాలి, రీకన్స్ట్రక్షన్ చేయాలి. దాన్ని రెన్యువేట్ కాదు, రీకన్స్ట్రక్షన్. దానికి 2-3 నెలల్లో మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 2,70,00,000 శాంక్షన్ తీసుకున్నాం. ఈ నియోజకవర్గంలో ప్రతి టెంపుల్ నేనే చేశాను, ఇంకే ఎమ్మెల్యే చేయలే. అది 4 కోట్ల రూపాయలు ఖర్చు అయినా మిగతాది కొంత పబ్లిక్ పార్టిసిపేషన్ చేసి చేద్దామన్నాం. మొత్తం రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే 8 కోట్లు అప్పు చేసి ఇచ్చాం. అంటే నేను ఏమంటా బాధ్యత, మనం ఎన్నికల ముందు మనం పబ్లిక్ ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చే దాంట్లో కానీ మనకి పబ్లిక్తోని కనెక్ట్ ఉంటే మీరు అధికారులుగా మీరు మిగతా ప్రాంతాల్లో లేనిది పల్నాడు ప్రాంతాల్లో ఉంది అంటే మీరు కానీ మేము కానీ సక్రమంగా పనిచేస్తే మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా ఫలానా అధికారి ఫలానా టైంలో బాగా చేశారని గుర్తుంచుకునే ప్రాంతం రాష్ట్రంలో ఏకైక ప్రాంతం పల్నాడు ప్రాంతం. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. మీరు మిగతా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పని చేయించుకుంటారు, బయటకు వెళ్తారు, మీరెవరో మేమెవరో. కానీ ఇక్కడ మాత్రం అలా లేదు. సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, లేకపోతే సున్నం పరిశ్రమ ఉంది, రైస్ మిల్స్ ఉన్నాయి, డాల్ మిల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీన్ని కూడా మనం ఇండస్ట్రీస్ కింద మనం ప్రమోట్ చేసుకొని ఉన్న భూములు ఇంకా ఎంత ఉన్నాయి, కొత్త సిమెంట్ ఫ్యాక్టరీస్ని కూడా మనం ఆహ్వానించడం, ఇండస్ట్రీస్ని తీసుకురావటం, మనం ఎంప్లాయ్మెంట్ కూడా చేయాలి. మనం చూస్తే 1వ తారీఖు పెద్దగారులపాడు గ్రామంలో నేను, ఎంపీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మనం తహసీల్దార్స్ అంతా కూడా వచ్చారు. అక్కడ ఆ రోజు భూములు ఇచ్చిన రైతు వాళ్ళు 1 ఇయర్ పోరాడితే కానీ వాళ్ళు మొండిగా ఉంటే, గట్టిగా పోరాడితే ఒకే రోజు 50 మంది పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించాం. ఆ రోజు అపాయింట్మెంట్ లెటర్స్ ఇప్పించాం. ఎంటెక్ చేసిన వాళ్ళు, తర్వాత అన్నీ వాళ్ళకి అవసరమైన జాబ్స్ అన్నీ.
1,20,00,000 పంట నష్టాన్ని మన అధికారులందరూ కూడా అంచనా వేస్తే క్రాప్ డ్యామేజ్ కానీ హౌస్ డ్యామేజ్ కానీ 1,25,00,000 ఇచ్చాం. సిఎస్ఆర్ ఫండ్స్ ₹1,00,00,000 ఇచ్చారు. సో ఇండస్ట్రీస్ మనం తీసుకొచ్చినప్పుడు వాటి ద్వారా వచ్చే ఫలితాలు కూడా మన పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయి. దాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం కూడా డిపార్ట్మెంట్ అంగన్వాడీ కానీ డోక్రా కానీ వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, పిల్లలకి అందరికీ ఇవన్నీ కూడా మిడ్ డే మీల్ సరిగా అంతా ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంఈ వాళ్ళు చూడాలి. అదేవిధంగా డోక్రా అవన్నీ సరిగా పనిచేస్తున్నాయా లేదా, ఐసిడిఎస్ అది పనిచేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ ఎలా ఉన్నాయి, దాంట్లో పిల్లలకి వసతులు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఆహారం సరిగా అందుతుందా లేదా, దీని మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వచ్చే నెలలో మాకు ఈ నెలంతా ప్రోగ్రాం ఉంది కాబట్టి మరి వచ్చే నెలలో ఆగస్టు 15కి ముందా ఆగస్టు 15 తర్వాత ఇంకొక 50-60 కంపెనీలు జాబ్ మేళాకి రావడానికి ప్రధానమైన కంపెనీ టీసీఎస్ లాంటివి కానీ లేకపోతే చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాయి. దాన్ని కూడా డిజైన్ చేసి పెట్టాం. ఆ కంపెనీలు కూడా తీసుకురావడం ద్వారా మళ్ళీ కూడా 300 మందికి కూడా మన ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పించిన వాళ్ళు అవుతాం. ఈరోజు ఎందుకంటే చదువుకొని నిరుద్యోగంలో ఉన్న చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆ ఫ్యామిలీ నిలబడుద్ది. ఆ కుర్రోడు చదువుకున్న దానికి ఆర్థికంగా కూడా బలపడతాడు. కొంతమందికి పెళ్ళిళ్ళు కావు. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం వస్తేనే పెళ్ళి అయింది మా అమ్మాయిని. నాకారు చాలామంది వస్తారు, సార్ వీడికి పెళ్లి కాలేదు జాబ్ ఇప్పిస్తే అమ్మాయిని ఇస్తామంటున్నారు, పెళ్ళి అయిద్దని. అంటే బాగా ఎట్టగొట్టి చూస్తాను లేరా పాపం, వాడు పెళ్ళినే చేయాలి వాటి వీడి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కూడా చెప్పాం. మన 50 మందిలో దాదాపు 10-15 మంది ఉన్నారు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉద్యోగాలు ఇప్పించిన దాన్ని. సో ఇవన్నీ కూడా మనం పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు పిల్లని ఇచ్చేటప్పుడు చూస్తారు ఆ కుటుంబం ఏంటి, ఆ అబ్బాయి ఏంటి, అబ్బాయి గుణగుణాలు ఏంటి, ఉద్యోగం చేస్తున్నాడా, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడా, మా అమ్మాయికి చీరలు కొని పెడతాడా, లేకపోతే ఇంకా బంగారం కొని పెడతాడా, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ ఫ్యామిలీలో మనకు ఉండే. సో ఇవన్నీ కూడా ఉండాలంటే మనం చదువుకున్న చదువుకి సార్థకత రావాలంటే ఉద్యోగాలు రావాలి. లేదా కొంతమంది వ్యాపారం చేస్తారు. చాలామంది ఉద్యోగాలు నిలబెట్టి వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో ఎవరి స్కిల్స్ వాళ్ళవి, ఎవరి తెలివితేటలు వాళ్ళవి. అది భగవంతుడు జన్మనిచ్చాడు, తెలివితేటలు ఇచ్చినప్పుడు మనం వాడిని యూటిలైజ్ చేసుకునే దాంట్లోనే మనం ముందుండాలి. సో ఇది ప్రాథమికంగా మన ఆలోచన విధానం. గురజాల నియోజకవర్గంలో మీరైనా నేనైనా, నేను చూడని వ్యవస్థ లేదు. 30 సంవత్సరాలు 7 సార్లు ఈ నియోజకవర్గంలో ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను వరుసగా 7 సార్లు నేను పోటీ చేశాను. నాకు ప్రతి విలేజ్లో నాకు సమస్య తెలుస్తుంది. 94-95లో పనిచేసిన అధికారులు కొంతమంది రిటైర్ కావచ్చు, కొంతమంది రాష్ట్ర స్థాయిలో అధికారులుగా ఉండొచ్చు, కొంతమంది కేంద్రంగా పోవచ్చు. బట్ నాకు కనెక్టివిటీ మాత్రం పోదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ రిలేషన్తో వాళ్ళు నాకు ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయమని వాళ్ళని అడగను. సో అందుకని ఎప్పుడు ఏమన్నా నాకు అధికారంతో సంబంధం లేకుండానే నాకు అధికారులు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు నాకు పనులు చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ తెలంగాణ డీజీ గారు ఉన్నారు, జితేంద్ర గారు, మనకి ఎస్పీ చేశారు. సో స్టిల్ టుడే ఆయన డీజీగా ఉన్నా మనకి మిత్రుడే. అట్నే శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ తెలంగాణ, మనకి ఎస్పీ చేశారు. సో ఇలాంటి రిలేషన్స్ ఎప్పుడు కూడా మనం పెట్టుకోవడం ద్వారా ఏమైందంటే ఒక మంచి వాతావరణం కూడా మనకు ఉంటుంది. అందుకని మీరు మిగతా నియోజకవర్గాలలాగా ఇక్కడ తీసుకోవద్దు. గతం మొన్న వెళ్ళి అన్నీ స్టార్ట్ చేసాం. అది ఫారెస్ట్లో ఉంది కాబట్టి ఒక 2.5 హెక్టార్లు అంటే ఒక 5 ఎకరాలు దాన్ని డీఫారెస్ట్ చేసి అక్కడ కోటప్పకొండలాగా డెవలప్ చేయాలని కూడా మనం నిర్ణయించుకున్నాం. అంటే ఎందుకు చేస్తున్నాం ఇదంతా? టూరిజం డెవలప్ కావాలి. టూరిజం డెవలప్ అయితే ఈ టెంపుల్ని మనం జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నాం. అన్ని వెబ్సైట్లో పెడతా ఉన్నాం, లేకపోతే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటాం. ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా చాలామంది వచ్చి చాలా బాగుంది అంటారు. అంటే మనకున్న వనరుల్ని మనం సరిగా దాన్ని ఎక్స్పోజ్ చేసుకోకపోతే అది ఎంతటి ప్రాజెక్ట్ అయినా, ఎంతటి పెద్ద వనరులైనా అది ఉపయోగంలోకి రాదు. ఉన్న వాటిని ఉపయోగించుకోవటమే మన ముందున్న ప్రధాన కర్తవ్యం. మీరు అమెరికా వెళ్ళండి, ఇక్కడ అబ్రహాం లింకన్ కూర్చున్నాడు, ఇక్కడ రేగన్ కూర్చున్నాడు, ఇక్కడ ఇది చేశాడు. ఒక చెట్టు కింద ఆయన కూర్చున్నాడు కూడా మనకు తెలియదు. అక్కడ టికెట్ పెడతారు, అక్కడ డబ్బులు వసూలు చేస్తారు. సో వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అంటే ఉన్న వనరుల్ని సరిగా ఉపయోగించుకుంటే ఆదాయం కూడా పెరుగుతుంది అనేది నా కాన్సెప్ట్. సో దీన్ని టూరిజం మనం డెవలప్ చేసుకునే దాంట్లో
దయ కానీ బొట్రుపాలెం కానీ అదేవిధంగా మోర్జంపాడు చాలా బొగ్గమల ఎక్సలెంట్ టెంపుల్, పురాతనమైన టెంపుల్. ఆడ మనం కూర్చుంటే నీళ్లు కింద నుంచి ఎలా వస్తాయో తెలియదు. మనం వాడుకునే కొద్దిగా ఇప్పుడు దీంట్లో అయిపోయే కొద్దిగా మళ్ళీ ఇది ఫిల్లింగ్ అవుతూ ఉంటుంది. ఎలా వస్తాయి కింద నుంచి తెలియదు, అది ప్రకృతి అంతే. సో దాన్ని కూడా అక్కడ ఒక 5 ఎకరాలు డీఫారెస్ట్ చేసి దాన్ని కూడా డెవలప్మెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. అట్నే గుత్తికొండ బెల్లం, అది ప్రకృతి మనకి ఇచ్చిన వరాలు ఇవన్నీ కూడా. ఎక్కడో బ్రహ్మనాయుడు యుద్ధం తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన మానసిక ప్రశాంతత కోసం అక్కడే ఆయన చూసుకొని అక్కడే చనిపోయాడు అనేది మనకి చరిత్రలో చెప్పుకుంటాం. సో మనం ఈ టూరిజంను డెవలప్మెంట్ చేసుకోవడం ద్వారా కూడా మనకి ఆదాయం పెరుగుద్ది, మనకి భక్తి కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో ఇది ఒక యాక్షన్ ప్లాన్ కూడా మనం దీంట్లో భాగంగా కూడా మనం దాన్ని తయారు చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా మీరు మురళి గారు దాన్ని కూడా ప్రధాన ఎజెండాగా పెట్టండి. అదేవిధంగా రోడ్స్ కానీ పంచాయతీరాజ్ రోడ్స్, ఆర్ఎన్బి రోడ్స్ ఇవన్నీ కూడా గుంతలు లేని రాష్ట్రం మనం చూసాం. వెహికల్స్ అన్నీ డ్యామేజ్, నడువులన్నీ పోతాయి, యాక్సిడెంట్లు, మనుషులు చనిపోవటం. అంటే పాలకులు నిర్లక్ష్యం చేస్తే మనుషుల ప్రాణాలు పోతాయి, మనుషుల ఆరోగ్యం పోతుంది, వెహికల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇది అందుకని నేను చెప్పింది ఒకదానికి లింకప్ అయి ఉంటుందని చెప్పి కూడా ఈరోజు గుంతలు లేని రాష్ట్రంగా కూడా మనం తయారు చేశాం. మన నియోజకవర్గంలో కూడా ఇప్పటికే చాలా రోడ్లు వేసాం. ఇంకా ఒక 200 కోట్లతోని నిధులు కూడా తీసుకొస్తున్నాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మున్సిపాలిటీలు రోజు గుర్రజాల, దాచిపల్లి, పిల్లరాయికి 300 కోట్లు ఇప్పటికి శాంక్షన్ అయింది. జల్ జీవన్ మిషన్ కింద కూడా ఈరోజు మనం మాచల్ల గురిజాల కలిపి మరి 1220 కోట్లు శాంక్షన్ అయింది. మనకు గురిజాల నియోజకవర్గానికి 600 కోట్లు, ప్రతి రూరల్ విలేజ్కి కూడా అది కూడా డ్రింకింగ్ వాటర్ కూడా అది కూడా మనకి శాంక్షన్ అయింది. ఇరిగేషన్ డిపార్ట్మెంటు మీరు చూస్తే 1924 మధ్య ఈ నియోజకవర్గంలో ఒక్క కెనాల్ ఎక్కడ రిపేర్ చేయలేదు. మన 24లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చూశాను, నేను కాంతారావు గారు మన నాయకులంతా చూస్తే ప్రతి మేజర్ ప్రతి మైనర్ టోటల్గా కొలాప్స్ అయిపోయింది. మొత్తం కూడా అవన్నీ కూడా నాచు అవన్నీ కూడా పెరిగిపోయి నీళ్లు పోలేని పరిస్థితికి ఉన్నాయి. మరి టైలెండ్ భూములకి నీళ్లు పోవాలంటే ఎలా పోతాయి? చివరి భూములో ఉన్న రైతులు సాగు చేసుకోవాలంటే ఎలా చేస్తారు? ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళకి ఆలోచన ఎందుకు రాలేదని కూడా నేను ఆలోచన చేశాను. 14-19 మధ్య దాదాపు 100 కోట్ల రూపాయలతో ఇక్కడ మనం కెనాల్ రిపేర్స్ కానీ మెయిన్ కెనాల్స్ కానీ చేశాం. మరి 5 సంవత్సరాల్లో పనులు చేయకుండా బిల్లులు తయారు చేశారు. సో నేను వెంటనే 2 నెలల్లోనే నిధులు లేకపోయినా అమ్మటే కాలువలు రిపేర్ చేయించాం. సో మరలా ఇప్పుడు కూడా సెకండ్ ఫేజ్లో 2.5 కోట్లతోనే మళ్ళీ చేస్తున్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఇప్పుడు ఈరోజు మనం కూర్చున్న ఈ మీటింగ్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఒకదానికి లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్స్ మీరు గ్రామాలకు వెళ్ళి చెప్పినప్పుడు ఒక రైతు అడుగుతాడు, మేము ఈ పంటలు పండించాలంటే మా పొలాలకు నీళ్ళు రావాలి కదా అంటాడు. నీళ్ళు రావాలంటే అది మీ సమస్య కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమస్య. సో ఇరిగేషన్ డిపార్ట్మెంటు సక్రమంగా పనిచేసి మేము సక్రమంగా పనిచేస్తే చివరి భూములకు కూడా నీళ్ళు వస్తాయి. చివరి భూములకు నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ సాగులోకి మరి విస్తీర్ణం ఎక్కువ సాగులోకి వచ్చినప్పుడు సాగు చేసినప్పుడు పంట విస్తీర్ణం పెరుగుద్ది, దిగుబడి పెరుగుద్ది. దిగుబడి పెరిగినప్పుడు ఆదాయం పెరుగుద్ది, ఆదాయం పెరిగినప్పుడు రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. సో నేనేమంటా అంటే ప్రతి డిపార్ట్మెంట్కి లింకప్ చేసి ఉంటుంది ఒకదానికి. మీరు వివిధ డిపార్ట్మెంట్ అధికారులైనా ఆల్ డిపార్ట్మెంట్స్ మనం కోఆర్డినేట్ చేసుకుంటేనే ఈ సమస్యల్లో మనం ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కెనాల్ రిపేర్స్ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు చేశాం. సో దీనివల్ల మనకి చివరి భూములు కూడా నీళ్ళు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదే కాకుండా ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఈ నాగార్జునసాగర్ రైట్ కెనాల్లో ఇంకా మనం ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత కొన్ని నీటి సమస్యలు కూడా మనకి వస్తూ ఉన్నాయి. సో మన రైట్ కెనాల్లో మనం వాటర్ యూటిలైజేషన్ ఏ విధంగా మనం పెంచుకోవాలి, లేకపోతే స్టోరేజ్ కెపాసిటీ ఏ విధంగా పెంచుకోవాలి, దానికి మనకు బొగ్గబాగు రిజర్వాయర్ ఉంది. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మీకు కూడా కొంత అవగాహన రావాలి.
ప్రభుత్వం ముందు చూపుతోని ఏ విధంగా ఇవన్నీ కూడా చేస్తూ ఉందో మీకు అర్థమయ్యేట్టుగా ఒక 2 నిమిషాలు మీకు చెప్తాను. ప్రజలు వచ్చినప్పుడు చాలా కంప్లైంట్స్, ముఖ్యంగా రెవెన్యూలో ఒక పనికి నెల తిప్పటం, పని చేయకుండా ఈరోజు రండి రేపు రండి అని మాట్లాడటం, ఇవన్నీ కూడా చూస్తే మీరు సక్రమంగా పని చేయకపోతే ప్రభుత్వం మీద మా మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. మీరు చేయాల్సిన పనులు చేయండి. చేయలేకపోతే వాళ్ళు అడిగిన పనులలో ఎందుకు చేయలేకపోతున్నామో చెప్పండి. నేను ఎప్పుడు కూడా మీరు చేయలేని పని చేయమని నేను అధికారిని నేను ఎప్పుడు చెప్పను, చెప్పలేదు కూడా, భవిష్యత్తులో కూడా చెప్పను. ఈ తప్పు చేయండి అని నేను ఎప్పుడు చెప్పలా, ఈ 1 ఇయర్లో చెప్పలేదు, గతంలో నేను ఎప్పుడు చెప్పలా. కానీ గతంలో జరిగిన తప్పులు మాత్రం వెలికి తీయాలి. మీరు మాత్రం తప్పులు చేయొద్దు. పబ్లిక్ వచ్చినప్పుడు నెగ్లిజెన్సీ వద్దు. మేమైనా మీరైనా ఉంది ప్రజల కోసం ఉన్నాం. మనం రాజులం కాదు వాళ్ళ మీద మనం పెత్తనం చేయటానికి. మన వాళ్ళకి సేవకులు మాత్రమే, మీరైనా నేనైనా ఎవరైనా, ముఖ్యమంత్రి గారైనా. సో ఇది మీరు నేను ఇప్పుడు 1 ఇయర్ నేను ఎందుకు వదిలేశాను, నేను కూడా చూద్దాం ఆ సిస్టంలో నేను ఇప్పుడే రావడం ఎందుకు లేదు. కానీ ఇప్పటి నుంచి కూడా మాకు కూడా పార్టీ 2వ తారీఖు నుంచి కూడా సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం ఇచ్చింది. చేసిన పనులు మనం చెప్పాలి, మీరైనా మేమైనా. మొన్న మాడుగులు వెళ్ళాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఆ విలేజ్లో మన ఎంపీ గారిని కూడా నేను తీసుకెళ్ళి 15 కోట్లతోని 14-19 సోషల్ వెల్ఫేర్ స్కూల్ చూపించాను. మీరు ఈ స్కూల్కి వెళ్ళారా అని అడిగాను ఎంపీ గారు. నేను వెళ్ళలేదన్నాడు. ఎందుకు వెళ్ళలేదని అడిగాను. తీసుకెళ్ళి చూపించి ఇంత స్కూల్ కట్టారు, ఇంత మంచి స్కూల్ కట్టారా మీరు అన్నారు. ప్రతి విలేజ్లో అంతే. అది నా దత్తత గ్రామం మాడుగులో. సబ్ స్టేషన్, హాస్పిటల్, పంచాయతీ బిల్డింగ్, రోడ్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఒకటి కాదు అన్నీ చేశాం. పిడుగురాళ్ళు అక్కడ పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. మన చైర్మన్ గారు కూడా మొన్న చెప్పారు, సుబ్బారావు గారు. ఈ పరిశ్రమని మాచవరం మండలం నాగేశ్వర తొండ అక్కడ ఆర్డీఓ గారు మీరు కూడా గతంలో కూడా చెప్పాను. అక్కడ మన ప్రభుత్వ భూములు ఉన్నాయి, 200-300 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. మీరు దాన్ని సర్వే చేయించండి. చేపిస్తే ఈ సున్న పరిశ్రమను మొత్తం కూడా అక్కడికి తరలించడం ద్వారా మనకి పొల్యూషన్ ప్రాబ్లం తగ్గుద్ది. ఈ భూమిని కూడా వాళ్ళు వేరే విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. సో అక్కడ మనం ఇవ్వడం ద్వారా అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అయింది, పొల్యూషన్ ప్రాబ్లం పోతే, అది ఫారెస్ట్ దగ్గరగా ఉంది. సో ఇది కూడా మనకి ఇక ప్లానింగ్లో దీన్ని కూడా చేర్చండి. అదేవిధంగా మనం చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కూడా మనం కూడా చేసుకోవాలి. ఈరోజు చదువుకునే పిల్లలు ఉన్నారు, బట్ ఇంటర్వ్యూస్కి వెళ్తే చాలామంది సరిగా ఆన్సర్ చేయలేదు. అంటే ఒక మనిషిలో దాగిగా ఉన్న శక్తిని వెలికి తీయాలి. శక్తి అందరికీ ఉంటుంది, బట్ దాన్ని కొంతమంది ఎక్స్పోజ్ చేస్తారు, కొంతమంది చేయలేరు. చేయలేని దాన్ని మనం వెలికి తీయాలంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకి చాలా అవసరం. దాన్ని కూడా మనం ఏ విధంగా ముందుకెళ్లాలో దాన్ని కూడా మనం ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఈరోజు ఒకసారి మనం చూస్తే ఇంకా మిగతా అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. సమస్యల పరిష్కారం చేసే దాంట్లో ఒక 1 వీక్ తర్వాత అన్ని మండలాల్లో నేను మా లీడర్స్ అందరూ కూడా చెప్పాను, ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రతి గ్రామాన్ని యూనిట్గా తీసుకొని గ్రామాల్లో ఉన్న సమస్యలు మేము లాస్ట్ మంత్ 15 కలెక్టర్ గారు మేము అందరం పిర్రోల్లో పెట్టాం నియోజకవర్గ స్థాయిలో. సో రేపు 1 వీక్ తర్వాత లేకపోతే 10 డేస్ తర్వాత డేట్స్ ఇస్తాం. ప్రతి మండలంలో గ్రామాన్ని యూనిట్గా తీసుకొని గ్రామంలో అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు ఉన్నాయా, రోడ్ సమస్యలు ఉన్నాయా, డ్రింకింగ్ వాటర్ ఉందా, ఎలక్ట్రిసిటీ సమస్య ఉందా, లేకపోతే ఏం సమస్యలు ఉన్నాయో ప్రజల్ని నాయకులతో మాట్లాడి ఆ సమస్యలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి మండల హెడ్ క్వార్టర్స్లో ఒక్కొక్క రోజు మొత్తం ఒక్కొక్క ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూర్చొని నేను ఆర్డీఓ గారితో సహా అవసరమైతే కొంతమంది జిల్లాధికారులను కూడా రమ్మని ఒక మండలం ఒక రోజు అంతా కూర్చొని దాన్ని ఆ పిటిషన్స్ అన్నీ తీసుకొని ఎన్ని పరిష్కారం మనం చేయగలుగుతున్నాం ఇమీడియట్గా, చేయలేకపోతే ఎన్ని రోజుల్లో చేస్తాం. ఇలా మనం చేయగలిగితే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఈ రెవెన్యూ తలకాయ నొప్పులు సగం పోతాయి, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్ సమస్యలు చాలా వరకు పోతాయి. మనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే, ఇప్పుడు నేను కూడా మా వాళ్ళందరికీ అదే చెప్తున్నాను, మీరు ఒక్కొక్క పని నాకు తేవద్దు. ఒక గ్రామంలో రాబోయే 4 సంవత్సరాలు మీకు ఏం అవసరమైన ఏం పనులు ఉన్నాయి అని నాకు ఇవ్వండి. దానికి బడ్జెట్ ఎంతలో మనం ప్లాన్ చేసుకుందాం.
బడ్జెట్ ఎంతో కావాలంటే ఈ విలేజ్కి ఎంత బడ్జెట్ కావాలి, మండలానికి ఎంత కావాలి, టోటల్గా నియోజకవర్గానికి ఎంత కావాలి, ఏ డిపార్ట్మెంట్లో ఎంత బడ్జెట్ కావాలి మనకు తెలిస్తే దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కన్సర్న్ అధికారులతో మంత్రులతో మాట్లాడి దాన్ని ఫేజ్ వైజ్గా ఆ బడ్జెట్ ఏమైనా తీసుకొచ్చుకోవచ్చు. నాకు ఈరోజు ఇస్తారు, నేను ఇస్తాను డబ్బులు, లేదా రేపు ఒకటి ఇస్తారు. మనం ఎప్పుడెప్పుడు ఇస్తే ప్రతిసారి బడ్జెట్ మనకి రాదు. సో బడ్జెట్లో మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మురళి గారు మీరు దీన్ని డిజైన్ చేయండి. ఆల్ మండల్స్లో ప్రతి అధికారి ఆ రోజు పార్టిసిపేట్ కావాలా, ప్రజల సమస్యల పరిష్కారం చేయాలి. దీన్ని నేను ప్రధానంగా తీసుకోదలుచుకుంటున్నాను నియోజకవర్గంలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జాబ్ మేళా కూడా ఎన్నికల ముందు నేను గురిజాల్లో పెట్టాను. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. నేను ఎమ్మెల్యేగా లేకపోయినా, ప్రభుత్వం లేకపోయినా దాదాపు 300 మందికి ఆ రోజు జాబ్స్ ఇప్పించాం. మెయిన్ ఇది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే హెల్త్ మీరు చూసుకుంటే సీజనల్ డిసీజెస్ ఇప్పుడు మనకు వర్షాకాలం వచ్చింది. అవన్నీ కూడా మనం హాస్పిటల్స్లో మరి మెడిసిన్స్ అన్నీ ఉంచుకోవడం, లేకపోతే హెల్త్ క్యాంప్స్ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా మనం మనిషికి ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉంటేనే మీరైనా మేమైనా ఏ పనైనా చేయగలుగుతాం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి ఏజీ ఎంత ఉన్నా హెల్త్ పరంగా చూస్తే వాళ్ళు చాలా ఫిట్నెస్గా ఉంటారు. అందుకని మీరు చూస్తే 21వ తారీఖు యోగా పెట్టారు. అంటే ఒక రాజకీయ నాయకులకి యోగా పెట్టాల్సిన పనిలే, కానీ ఆలోచన మంచిదైన నాయకులు ఉంటే పరిపాలకులు ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఎలా మరి బాగుండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేనే ఉన్నాను. సపోజ్ నేను కరోనా టైంలో యోగా చేశాను, తర్వాత దాన్ని మానేశాను. మళ్ళీ ఒక కాన్సెప్ట్ నేను 21 పార్టిసిపేట్ చేశాను పిడిగురాళ్ళు. నాకే ఆలోచన వస్తుంది మళ్ళీ యోగా చేయాలి, మళ్ళీ ఇవంతా కూడా. అంటే మీరు కూడా ఎవరు ఏ రంగంలో ఉన్నా మనం ఆరోగ్యపరంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. ఇది ప్రధానం. ఇప్పుడు మనం కూర్చున్నాం ఇక్కడ, మనం ఒక విజన్ తయారు చేసుకుంటున్నాం. మీరు పని చేయాలి, నేను పని చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్గా మనం అనారోగ్యం పాల్పడితే మనం చేయలేం. ఒక వ్యక్తి, ఒక కుటుంబాన్ని పోషించే వ్యక్తి సడన్గా అనారోగ్యం పాల్పడితే కుటుంబం మొత్తం కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ వినడానికి ఈజీగా ఉంటాయి, బట్ మనం ఆరోగ్యం డెవలప్ చేసుకుంటే మీరు ఎంత పనైనా చేయొచ్చు. మనిషి జీవితం అనేది సంపాదనతోనో లేకపోతే ఇంకోటితోనే ముడిపడి ఉండదు. అది సంపాదనతోనే సుఖం రాదు, డబ్బులు ఉంటే అన్నీ చేయలేరు. చాలామంది డబ్బుల కోసం కష్టపడి రోగాలు తెచ్చుకుంటారు. మెంటల్ టెన్షను, ఇంకో టెన్షను, ఇంత సంపాదించాలా అంత సంపాదించాలా. రోగాలు తెచ్చుకున్న తర్వాత హాస్పిటల్కి పోతే ఆ డబ్బులు నయం కావు. రోగాలు కొని తెచ్చుకునే సంపాదన ఎందుకు? నా ఆలోచన అది. మనిషికి ఎంత అవసరమైతే అంత ముందు హెల్త్ పరంగా, మానసికంగా భార్య, పిల్లలు, కుటుంబం బాగుండాలి. సో దానికి తగ్గ అన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు మన నియోజకవర్గం ఉంది. ఎవరన్నా మీరు కానీ మేము కానీ ఈవినింగ్ హాలిడేస్ వస్తాయి, బయటికి పిల్లలు తీసుకొని వెళ్ళాలి. ఎక్కడన్నా ఒక పార్కులు ఉన్నాయా? కానీ వెళ్ళాలంటే ఏదన్నా ఏమీ లేవు మన నియోజకవర్గంలో. సో దాన్ని మనం డెవలప్ చేయాలంటే నేను పిడుగురాళ్ళలో మన చైర్మన్ గారిని అంతా కూర్చొని ఒక 10 ఎకరాల పార్క్ని మనం డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా చూస్తే బృందావన్ గార్డెన్స్ ఏదైతే మైసూరులో ఉందో ఆ నమూనాను కూడా తీసుకురమ్మన్నాం. దాన్ని కూడా ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్, గార్డెన్స్, యోగా సెంటర్, ఫిట్నెస్ సెంటర్, లైబ్రరీ, మరి ఐటీ సెంటర్, ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసి అది కూడా పనులు మొదలు పెడుతున్నాం. కలెక్టర్ గారి రివ్యూ మీరందరూ కూడా వచ్చారు. పిడిగురాళ్ళ హై స్కూల్లో రివ్యూ మనం పిటిషన్స్ తీసుకున్నాం. బంగ్లాకి వస్తే లంచ్ అక్కడ పెట్టుకున్నాం. రివ్యూ పెడితే పిడిగురాళ్ళ మార్కెట్ యార్డ్లో పెట్టుకున్నాం. చాలామంది అధికారులు అనుకున్నారంట, జిల్లా అధికారులు నాకు చెప్పారు, మార్కెట్ యార్డ్ రివ్యూ అంటే అది ఎక్కడ చెమట పోసొద్దు, ఎక్కడ కూర్చోవాలి ఇదని చెప్పి అనుకొని వచ్చారంట. కానీ ఆడికి వస్తే వాతావరణం చాలా డిఫరెంట్గా, చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే మనం తీసుకునే ప్రతి జాగ్రత్త, ఇప్పుడు మీరేదో అధికారులుగా మేము పిలుస్తాం కాబట్టి ఎక్కడో షెడ్లో పెట్టి మీరు అసహనంగా ఉండి మీరు సరిగ్గా దాని మీద మైండ్ అప్లై చేయలేక, మేము చెప్పింది సరిగ్గా వెళ్ళలేక ఉపయోగం లేదు. ఏదో పెట్టామంటే పెట్టాము అనే కాన్సెప్ట్ నాది కాదు.
సో పెట్టినప్పుడు మీరైనా మేమైనా మనందరం ఒక కుటుంబం ఇది ఈ నియోజకవర్గం. మిగతా నియోజకవర్గాలతో నేను మాట్లాడినా కానీ ఈ నియోజకవర్గంలో అధికారుల పట్ల నాకు ఎప్పుడు గౌరవం బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా హార్ష్గా మాట్లాడటం అవన్నీ కూడా చేయను. ఒకవేళ మీరు తప్పులు చేస్తే కూడా నేను చెప్తాను అలా చేయకూడదు అనేది. మన వ్యక్తిగత స్వార్థం కోసం వ్యవస్థను ఎవరు కూడా నాశనం చేయకూడదు. దయచేసి అందరూ కూడా అది మీరు ఏమన్నా మీరు చెప్పండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, డిపార్ట్మెంట్ పరంగా కానీ అది ఏమన్నా తప్పకుండా నా వంతు ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది మన విజనరీ ప్లాన్స్. సో ఇవన్నీ కూడా మనం ఒక బుక్ తయారు చేసుకున్నాం. దీని ద్వారా మనం ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ని రివ్యూ చేసుకొని నిధులు చేసుకొచ్చుకొని మనం నిరుద్యోగ సమస్య తీర్చాలి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు గ్రామాల్లో పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు కూడా సంక్షేమ ఫలాలు అందేటట్టుగా కూడా ఒక పక్క డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ సంక్షేమ ఫలాలు అందేటట్టుగా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన ముందున్న ప్రాథమిక లక్ష్యం. ఇది మన విజన్, మన గురజాల నియోజకవర్గ డెవలప్మెంటు. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి, అందరికీ, పత్రికా విలేకరులకి, నాయకులకి, ఆర్డీఓ గారికి, ప్రజాప్రతినిధులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.